అంతేం మీ మీ బ్రెయిన్ని అంత మెంటల్ స్టెబిలిటీ స్పాయిల్ చేసి అంతేం లేదు. దేవుణ్ణి కొంచెం తగ్గించి చూపించాడు సినిమాలో. మనం ఎలా అయితే ఫీల్ అయినామో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం అమ్మూరు సినిమా ఎంత లైక్ గొప్పగా అనిపించిందో అలా మన మన లైక్ తమ్ముళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ అనిపిస్తారు అనమాట. లేదు బ్రో, ఒకటి ఇంటర్వెల్ బాగుంటుంది, క్లైమాక్స్ బాగుంటుంది సినిమాలో. హెబా పటేల్ది ఫస్ట్ దాంట్లో ఎక్కువ ఉంది కాబట్టి సెకండ్ హాఫ్లో ఇంకా మెయిన్ తమన్నా మీద ఫోకస్ చేసినట్టుంది అంతే. సో మనిషిగా ఉన్నప్పుడు చేసినవి ప్రేతంగా ఉన్నప్పుడు చేస్తే ఎలా ఉంటుంది అని చూపించారు సినిమాలో. కొన్ని సీన్స్ అయితే గుండె ఉండిద్దా ఆగిద్దా అని అనిపించింది అన్న నాకు. సెకండ్ హాఫ్ అయితే చాలా యాజ్ ఎ ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళకి చూస్తే ఎలా అనిపించింది? భయం అంటే ఫ్రెండ్స్ అయితే వెళ్ళొచ్చు, మీరు ఫ్యామిలీ అయితే కొంచెం కష్టం అనుకోండి. బట్ భయమే లేదు, బట్ ఇట్ వాజ్ నైస్. కొంచెం స్లో ఉండింది మూవీ, బట్ బాగుంది. అంటే ఇప్పుడు యాక్చువల్లీ చాలా మంది హాలిడేస్ ఉంటాయి కదా, సో అవునవును. వాళ్ళకంటే ఎంతవరకు వాళ్ళకి ఓకే అనుకోవచ్చు ఇలాంటి మూవీస్ వస్తే? అంతేం భయంగా లేదండి. అంటే ఇట్ డిపెండ్స్. మీరు అంత హారర్ మూవీస్ మీరు ఇఫ్ యూ వాచ్ యూజువలీ రెగ్యులర్గా చూస్తే మాత్రం అంతేం భయం వేయదు. అంతేం మీ మీ బ్రెయిన్ని అంత మెంటల్ స్టెబిలిటీ స్పాయిల్ చేసి అంతేం లేదు. సమంత గారి క్యారెక్టర్ సెట్ అయిందా? అంటే బాగుంది. షీ వాజ్ నైస్. షీ లుక్డ్ వెరీ ప్రిటీ. చేయగలిగింది. I don't know, I mean, I think every character she does it awesomely and she was really nice. అండ్ మిగతా ఇంకెవరి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి? లైక్ వశిష్ఠ అలా. యాక్టింగ్ అయితే ఇంకా పర్లేదు, ఇంకా మరి ఏమో అంత కొంత అంతే మీకు కాలేజ్ అబ్జర్వ్ చేయలేదు. వస్తే మాత్రం చాలా ఎంజాయ్ హాలిడేస్లో అయితే. కాలేజ్ ఫ్రెండ్స్ వస్తే మాత్రం సో పర్టికులర్లీ ఇలాంటి మూవీస్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? అంతేమి పర్సనల్ నాకేం అంత ఎక్కలేదు, బట్ ఇట్ వాజ్ ఓకే టైం పాస్. ఐ థింక్ దట్స్ ఇట్. సో ఓవరాల్ మూవీ అయితే చూడొచ్చా? చూడొచ్చు, ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ చూడొచ్చు, ఫ్యామిలీతో కొంచెం. థ్యాంక్ యూ. కొంచెం ఏదైతే ఆ వెలితి ఉంటుందో అది కంప్లీట్లీ సాటిస్ఫై చేస్తుంది అనమాట. షీ ఆల్సో త్రోట్లీ నెయిల్డ్ ఇట్. మెయిన్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, మన విలన్కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుందన్న. 100% మార్క్స్ తనే కొట్టేశాడు అనమాట. బీజిఎం అతనే. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక విషయం అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎగ్జిక్యూషన్ ఎలా అనిపించింది? అంటే స్టోరీలోకి తీసుకెళ్ళడానికి కొంచెం టైం పట్టిందా లేదా? టైం అంటే లైక్ ఎట్లా అంటే అన్న, లైక్ చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోతారు. కొన్ని సీన్స్ డైవర్ట్ అవుతుంటాయి అనమాట. డైరెక్షన్ విధంగా కొంచెం కొంచెం వీక్ ఉంది. నిజం చెప్పడామంటే డైరెక్షన్ విధంగా కొంచెం వీక్ ఉంది. కానీ అప్పటి అమ్మోరు సినిమా కనెక్ట్ అవుతుంది మన జనరేషన్ కాకుండా చిన్నపిల్లలకి. మనం ఎలా అయితే ఫీల్ అయినామో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం అమ్మోరు సినిమా ఎంత లైక్ గొప్పగా అనిపించిందో అలా మన మన లైక్ తమ్ముళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ అనిపిస్తారు అనమాట. ఫ్యామిలీ మాత్రం కంపల్సరీ రావాలా. క్లైమాక్స్ మాత్రం చిత్తగొట్టేసిండు. లైక్ మల్లన్న దేవుడు శివుడు వస్తాడు. తమన్నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే? షీ కంప్లీట్లీ నెయిల్డ్ ఇట్. లైక్ స్టార్టింగ్లో కొంచెం డైజెస్ట్ కాదు, లైక్ సినిమా త్రూ అవుట్ ఆమె లేదు. లైక్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్లో ఉంటుంది. కానీ మొత్తం ఒక షోల్డర్ మేము వచ్చింది విలన్ అదే క్యారెక్టర్ అనమాట. అతనే ఈజ్ లైక్ కంప్లీట్లీ నెయిల్డ్ ఇట్ బీజంతో పాటు. మొన్న గారు చాలా బాగా చేశారు. క్లైమాక్స్లో అజనీష్ లోక్నాథ్ గారు బీజిఎం చాలా ఎక్సలెంట్ ఉంది. సినిమాకి ఎవరైనా న్యాయం చేశారంటే అది అజనీష్ లోక్నాథ్ గారు ఒకరే. వశిష్ఠ కానీ మురళీ శర్మ ఇలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. అది పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగుంది బ్రో. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, స్టోరీ పెద్దగా వర్క్ అవ్వలేదు. అండ్ ఎక్కడ కూడా ఒక థ్రిల్ ఫ్యాక్టర్ లేదు, క్యూరియాసిటీ లేదు. అంటే నెక్స్ట్ ఏం అవుతుంది అనే ఇది లేదు సినిమాలో. మొత్తం ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది సినిమా అంతా, ఒక్కొక్క సీన్. సో సెకండ్ హాఫ్ అంటే ఏం హైలైట్స్ అలా ఏం లేదా? అంటే తమన్నా గారి పర్ఫార్మెన్స్ లేదు బ్రో, ఒకటి ఇంటర్వెల్ బాగుంటుంది, క్లైమాక్స్ బాగుంటుంది సినిమాలో. అండ్ ఆ ఆత్మ బయటకు వచ్చే సీన్ కొంచెం బాగుంటుంది అంతే. ఆ 3 సీన్స్ వర్కౌట్ అయ్యాయి. మిగతా అంతా నార్మల్. లాస్ట్ 20-30 మినిట్స్ ఏమన్నా లేదు బ్రో, లాస్ట్ 5 మినిట్స్ బాగుంటుంది. ఇంకా 5 మినిట్స్ అయిపోయిన తర్వాత కూడా పార్ట్ 3 అనేసారు. మరి పార్ట్ 3 తీసి వాళ్ళే చూసుకుంటారేమో, వాళ్ళకే తెలియాలి. విఎఫ్ఎక్స్, విజువల్స్, టెక్నికల్గా సినిమా సాలిడ్. బట్ స్క్రీన్ ప్లే, రైటింగ్ వైజ్ సినిమా బాగాలేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఎట్లాగా మీకు? లేదు, ఫస్ట్ హాఫే బెటర్గా అనిపించింది సెకండ్ హాఫ్ కంటే. తమన్నా గారిని అంటే ఇలా నాగసాధు లాగా చూడటం ఇవన్నీ ఎలా అనిపించింది? బాగుంది అట్లా. అంటే కొత్త క్యారెక్టర్, ఇప్పటివరకు చేయని క్యారెక్టర్ ఇట్లా. సో ఓదేలా 1 చూసారా మీరు? చూసినాం. సో 1కి 2కి అంటే ఎలాంటి కనెక్షన్ ఉంది పార్ట్ అయితే. సో 1 చూడకుండా మీకు ఏం ప్రాబ్లం లేదు. సెకండ్ హాఫ్లో మొత్తం 1లో ఏమైంది అనేది మొత్తం ఇక్కడ ఒక 1-2 మినిట్స్లో చూపించేసి సో అట్లా చేసేసి. సో 1 చూడాలి అని ఏం లేదు, 2 చూసేసినా కూడా క్యారెక్టర్ అర్థమైంది. సో అంటే ఫుల్ అంటే రన్ టైం మొత్తం అంటే ఎలా అనిపించింది? ఆడియన్స్కి ఎలా ఉండొచ్చు అని ల్యాగ్ ఏమైనా అనిపించింది? ల్యాగ్ అంత ఏం లేదండి, బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ తోటి కంపేర్ వశిష్ఠ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. వశిష్ఠ అజనీష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందండి. హెబా పటేల్ది ఫస్ట్ దాంట్లో ఎక్కువ ఉంది కాబట్టి సెకండ్ హాఫ్లో ఇంకా మెయిన్ తమన్నా మీద ఫోకస్ చేసినట్టుంది అంతే. విలన్ రోల్ తమన్నా మించిందా? మించి ఉంది. అండ్ తర్వాత శివుడు వచ్చేసినాక ఆ రోల్ని డామినేట్ చేసినట్టు ఉంటుంది.
సో ఓవరాల్ మూవీ అయితే ఫ్యామిలీ బాగుంది. ఆడియన్స్ వీళ్ళందరూ చూడాలి. Family- అంటే హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సినిమాల గురించి చెప్పాలి. బాగుంది అండి, చూడొచ్చు అందరు కలిసి. ఇప్పటికీ రాకు మా అనే ఒక ఏదైతే ఉందో అప్పుడు నంది లేచి రావడం అసలు విజువల్గా ఒక లాస్ట్ క్లైమాక్స్ ఏదైతే ఉందో దాని గురించే మాట్లాడుకుంటాం మనం. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత స్టోరీ కూడా ఉందన్న. ఎందుకంటే తను ప్రేతాత్మకంగా మారిన తర్వాత వాళ్ళ ఊర్లో వల్లకాడు చేయాలనుకుంటాడు. సో వల్లగాడు చేసే ఉద్దేశంలో తనకు ఈ భైరవి రావడం ఆ ఊరికి, సో గ్రామ ప్రజలందరూ వెళ్ళి తనను కలవడం అలాంటివన్నీ ఉంటాయి సినిమాలో. మళ్ళీ ఇందులో కూడా ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్లో తను అంటే మనిషిగా చేశాడో ఇందులో ప్రేతాత్మగా చేస్తాడనమాట. సో మనిషిగా ఉన్నప్పుడు చేసినవి ప్రేతాత్మగా ఉన్నప్పుడు చేస్తే ఎలా ఉంటుందని చూపించారు సినిమాలో. కొన్ని మనకు కొన్ని అంటే కొంచెం సేపు బోర్ కొట్టినట్టు అనిపించినా కానీ తమన్నా గారు అంటే ఇంటర్వెల్ తర్వాత నుంచి తమన్నా గారు మొత్తం హ్యాస్లూజ్గా మొత్తం ఉంటారు. ఇంటర్వెల్ ముందు మాత్రం తను చేసే ఆగడాలు, వశిష్ఠ గారు చేసే ఆగడాలు ఉంటాయి. సో తర్వాత ఎంట్రీ అయిన తర్వాత ఇంటర్వెల్ ముందు తమన్నా గారు ఎంట్రీ ఉంటుంది. అప్పటి నుంచి ఎంట్రీ అయిపోయిన నుంచి మొత్తం తమన్నా గారు మొత్తం సినిమా మొత్తం ఉంటారు. ఓవరాల్కి 5కి 3 ఇస్తాను బ్రో. అన్న ఓదెల రైల్వే స్టేషన్ చూసి బాగుంది సినిమా అనుకున్నా. ఓదెల 2 మీద కొంచెం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని సినిమాకి వచ్చా. కానీ నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న దానికన్నా 100 రెట్లు సినిమా బాగుందన్న. మామూలుగా లేదు అసలు. కొన్ని సీన్స్ అయితే గుండె ఉండిద్దా ఆగిద్దా అని అనిపించింది అన్న నాకు. అట్లా అనిపించింది సినిమాలో సీన్స్ అయితే మాత్రం. అసలు బీజిఎం అయితే మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సినిమాలో ఒక్క సీన్ కాదు లాస్ట్ క్లైమాక్స్ అని అంటారు కానీ అట్లా లేదన్న. ప్రతి సీన్ క్లైమాక్స్ లాగానే ఆ రేంజ్లో తీశారు అశోక్ గారు, డైరెక్టర్ గారు. హ్యాట్సాప్ సార్, మీకైతే హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని మించి ఉంది సినిమా. నేనే కాదు ప్రతి ఒక్క ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చే ఆడియన్స్ కూడా తలకాయ పట్టుకుని దెమ్మ తిరిగిపోయింది సినిమా చూస్తుంటే మాత్రం. మామూలుగా లేదనుకుంటూనే ఉన్నారన్న సినిమా మాత్రం. అది ఎలా అనిపించింది ఓదెల 2 సినిమా? ఓదెల 2 అంటే నేను ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు ఇంతలా ఉంటుందని. ఏదో గ్రాఫిక్స్ సినిమాలు చాలా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో, దెయ్యం సినిమాలు చాలా వస్తున్నాయి. కానీ క్షుద్రశక్తికి దైవశక్తికి జరిగే సంఘటనే ఓదెల 2. లాస్ట్ వరకు కూడా నేనైతే అంటే దేవుణ్ణి కొంచెం తగ్గించి చూపించాడు సినిమాలో. అసలు ఏంటి ఇంటర్వెల్ ముందు తమన్నా వస్తుంది. తమన్నా ఏదో మంచి పవర్ఫుల్గా వస్తుంది. వచ్చిన క్షుద్రశక్తి ముందు ఓడిపోతూ ఉంటుంది. అంటే ఆడు అనుకున్న తిరుపతి కోరిక తీర్చాలంటాడు. అది తీరితే ఇంకెందుకో తమన్నా, కానీ నేను తీరుస్తాను అంటది. అసలు ఏంటి సినిమా ఎటు తీసుకెళ్తున్నాడు ఏంటి అనేది నేనైతే తలపట్టుకున్నాను లాస్ట్ వరకు కూడా. కానీ లాస్ట్లో ఒక 2 రీళ్ళు అయితే మైండ్ బ్లోయింగ్ భయ్యా. నిజంగా ఒక రాజమౌళి సినిమా, ఒక చంద్రముఖి, నిజంగా అంతగానే ఎక్కువ గ్రాఫిక్స్ అయితే ఇందులో చూపించారు. మెయిన్ తిరుపతి గారి యాక్టింగ్ సమాధిలో ఉండి కూడా అంటే వచ్చినాయి స్టోరీలు వచ్చి ఇంకో అడుగుతున్నారు అంటే స్టోరీ వచ్చినాయి. ఇది సినిమానే ఈ సినిమాలే కాదంటదు, కానీ యాక్టింగ్ చెప్పుకోవాలి ఇక్కడ. తిరుపతి యాక్టింగ్ అదిరిపోయింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మెయిన్ తిరుపతి కష్టపడ్డాడు భయ్య ఇందులో. మరి సంపత్ నంది గారు డైరెక్టర్ గారు మరి తిరుపతిని అంతలా మరి తెలియదు. మరి ఆయనకి ఏం విషయం ఉందో. ఇంటర్వ్యూ ముందు వస్తారు అంటే రాగానే మనం అనుకుంటాం కదా కామన్ సినిమానే ఏముంటుంది. మన ఇంటర్వ్యూలో కూడా అన్నారు ఏముంది వచ్చింది తమ్మని వచ్చింది ఇంకా తిరుపతికి ఫైట్ అవుద్ది ఊరికి కాపాడుతుంది అంతే అనుకున్నాం. కానీ ఇంటర్వల్ తర్వాత అంటే చూడాలి కదా, చూస్తాను కదా సినిమా తెలిసేది. అది చూస్తే యాక్టింగ్ ఏంటి తమ్మన్న గారిది సూపర్. అంటే ఒక ఐటమ్ అబ్బో సౌండ్ ఏంటి ఎఫెక్ట్ ఏంటి అంతా బాగుంది, చాలా బాగుంది. ఆ తర్వాత రేటింగ్ 3 ఇస్తున్నానండి. సూపర్.